మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడి కంటే ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది ప్రత్యేక అంశం థ్యాంక్ యూ ఇండియా సందేశం. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులపై థ్యాంక్ యూ ఇండియా, థ్యాంక్ యూ పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వల్ల వర్గాల ప్రకారం ఇది వరుసగా 83వ దాడి. ఈ దాడిలో సుదూర మధ్యశ్రేణి క్షిపణులు, డ్రోన్లు వినియోగించినట్లు చెబుతున్నారు. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే కాకుండా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ దాడుల కంటే ఎక్కువగా థ్యాంక్ యూ ఇండియా అనే సందేశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత్ నిజంగా ఇరాన్కు మద్దతు ఇచ్చిందా, లేక ఇది ఇరాన్ నుంచి వచ్చిన ఒక రాజకీయ సంకేతమా అనే ప్రశ్నలు నెటిజన్లలో ఉత్పన్నమవుతున్నాయి. ఇక స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్ దేశాలకు కూడా ఇలాగే కృతజ్ఞత సందేశాలు రాసినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ వీడియోల నిజానిజాలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు. ఇండియా నుంచి దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. అయినా సరే యుద్ధ సమయంలో ఇలాంటి సందేశాలు రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. మొత్తంగా క్షిపణి దాడి కంటే ఆ క్షిపణిపై ఉన్న థ్యాంక్ యూ ఇండియా పదాలే ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.